మచ్చలేని క్యాండిడేట్ అంటే విశ్వేశ్వరరెడ్డి. రంజిత్ రెడ్డి కాంగ్రెస్ నుంచి వచ్చాడు. మొన్ననే పేపర్లలో అందరం చదివినాం ఆయన స్కాములు, ఆయన కోడిగుడ్ల స్కాములు అవన్నీ బయటపడ్డాయి. ఆయన ఎప్పుడు ఏ పార్టీ గవర్నమెంట్ ఉంటుందో ఆ పార్టీలో పోయే మనిషి అని తెలిసిపోయింది. అటువంటిప్పుడు విశ్వేశ్వరరెడ్డి ఒక మచ్చలేని మనిషి. ఈయన అదే బీజేపీని పట్టుకున్నాడు. రేపైనా ఏదైనా పని కావాలన్నా లోకల్, ఈయన లోకల్ ఇక్కడనే చెవెళ్ళ మండలంలోనే ఆయన విలేజ్ కాబట్టి ఎవరు కావాలన్నా సదుపాయం అనేది పోయి కలుస్తాము, మన పనులు మనం చేయించుకుంటాం. రంజిత్ రెడ్డి కరీంనగర్ ఆయన ఇక్కడ లోకల్ నాన్ లోకల్ ఫీలింగ్ గ్రౌండ్ బేసెస్ వచ్చింది. మేము తప్పక పెద్ద మెజార్టీ తోటి గెలుస్తామని మీకు చెప్తున్నాం. ఎందుకు బీజేపీ ఓటేయాలి అంటే మీరు ఏం చెప్తారు? నరేంద్ర మోడీ చేస్తున్నది మనం అందరికి తెలుసు. ఇప్పుడు మనం ప్రపంచంలోనే ఒక స్టేజ్ 4వ నెంబర్ 5వ నెంబర్ పోయినాం. నరేంద్ర మోడీ మళ్ళా ప్రైమ్ మినిస్టర్ అయితే ప్రపంచంలోనే భారతదేశం ఏంది అనేది తెలిసిపోతుంది. భారతదేశం మనం కోవిడ్ లో నరేంద్ర మోడీ చేస్తే వేరే దేశాలన్నీ నిజంగా ఎంతో బతికి బయటపడ్డాం. మనం కూడా బతికినాం ఆయన చేసిన పనికి. వేరే దేశాలకు కూడా మనం ఇక్కడ నుంచి మందు సప్లై చేసినాం. అదేవిధంగా ప్రపంచంలోనే ఒకటి మనం ఫస్ట్ నెంబర్ సెకండ్ నెంబర్కి రావాలంటే అమెరికా తోటి కూడా పోటీ పడాలంటే నరేంద్ర మోడీ రావాలి. కాబట్టి మనం అందరం బీజేపీ ఓటేసి బీజేపీ ప్రభుత్వమే రావాలని ప్రయత్నం చేయాలి. అందుకే రావాలని కోరుకుంటున్నాం.